మీరిప్పుడు చూడబోయే ఎక్స్‌ప్లోరేషన్ మామూలు ఎక్స్‌ప్లోరేషన్ కాదనమాట. వెలుగుప్ప కొండల్లో ఎక్స్‌ప్లోరేషన్. నీ నాకింతకుముందు వెలుగుప్ప కొండలు చాలా అందంగా, అద్భుతంగా కనిపించేవి. బట్ లైఫ్‌లో ఫస్ట్ టైం వెలుగుప్ప కొండలు చూస్తుంటే ఒక కైండ్ ఆఫ్ ట్రామా అయ్యి, భయమయ్యి వణుకొస్తుందనమాట. ఎందుకంటే స్టోరీ చెప్తా. నేను వెలుగుప్ప కొండకి ఎప్పుడో 5, 6 ఇయర్స్ బ్యాకా మేబీ డిగ్రీలో ఉన్నప్పుడు అమ్మ బాబోయ్! వయసు అయిపోయిందిరా నాయన. పోతే ఉండలే అది వేరే విషయము. బట్ సో ఎప్పుడో ఒక 6, 7, 8 ఇయర్స్ బ్యాక్ ఏమో ఈ కొండ బెలుగుకొండలో మిడిల్లో ఉంది కదా కొండ. ఆ కొండలోనే ఒక చిన్న టెంపుల్ ఉందన్నమాట. సో ఆ టెంపుల్కి వెళ్ళాం ఫోటోలు తీసుకున్నాం. మా ఫోటోలు కూడా ఉన్నాయి. నాకు ఎంట్రన్స్ అవన్నీ గుర్తుకున్నాయి. బాగుంటుందిరా వెళ్ళాలా అని అనుకుంటున్నా. సో మొన్న మా ఫ్రెండ్ గాడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అంటే, రే శ్రావణాలు కదా, ప్రతి శనివారం పోతారా అంతా తాండవులు కానీ నక్కల పొల్లలు కానీ పోయి సెంటర్లో కొండ ఎక్కుతారు పైకి, మనం పోదాం రా అని చెప్తున్నాడు శనివారం. నేనేమనుకున్నా, ఫిక్స్ అయిపోయినా ఇంక శనివారము పోయి ఎక్కి తీరాలరా మనం బండి వేసుకొని పోయి అని స్టార్ట్ అయినాం. స్టార్ట్ అయినామా, ఇంక వీడు రాలే, వీడి హ్యాండ్ ఇచ్చినాడు. ఎవరినో దూలిపేటలో పిల్లోని ఎక్కించుకుని పోతుమి వానెక్క దావ తెలియదు ఏం తెలియదు. వానికి వీడియో కాల్ చేసి దావ చూపించుకొని చెట్లలో గుట్లలో తిప్పుకుంటూ పోతున్నాం బండి. తిప్పుకుంటూ పోతూ ఉంటే పొయ్యే కొద్దీ అర్థమైపోతుంది, వణకుతున్నాయి కాళ్ళు చేతులన్నీ. ఏంటంటే చెప్తున్నాం కదా, ఎవడు లేడు, ఏ చెట్లో నుంచి ఏ కాళ్ళు వస్తుందో, ఏ కోమ నుంచి ఏ పూలు వస్తుందో తెలియదు. మన ఇంటెన్షన్ ఏం బ్యాడ్ కాదు కానీ, బట్ బ్యాడ్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా. సో ఏమైంది, ఇంక అట్లే భయంతో పోతా ఉన్నాము. పోతా ఉంటే ఏం కనిపించలేదులే కానీ చెప్తున్నా, కొండలు కానీ మనం వెలుగు కొండలు కూడా మీరు ఏ సైడ్ నుంచి చూసినా లీనియర్గా లైన్లోనే ఒకదాని పక్క ఉన్నట్టే ఉంటాయి అనమాట. ఈయనమ్మ నేను కెమెరా ఆ సైడ్ తిప్పలేదు రా కొండ దిక్క, మీరు ఏదో మా ఇంటి పక్కన చెట్లలో పోతున్నట్లుంది బండి ఇది. బట్ మీరు చూసుకోవచ్చు ఈ భయంకరమైన చెట్లు, ఈ వనవాసం ఇప్పుడు చెప్పినా చూడండి కొండలు. సో వెళ్ళిపోతా ఉన్నాం. చూడండి బాగుంటుంది కొండ. ఎవడైనా నాకు తెలిసి బెలుగుప్పలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ చూస్తే మొత్తం అంతా దారంతా బ్లాక్ అయిపోయినట్టుంది. చెట్లు అంతా కళ్ళకమ్ములు కొట్టేసినట్టు కూడా రాకూడదని. బట్ మన తర్వాత కానీ మేము అట్లే వెళ్ళాం అనమాట. ఇది కూడా ఒక 2, 3 పార్ట్ ఉంటుంది వీడియో, ఎందుకంటే ఒక 6 మినిట్స్ ఏముంది. తర్వాత కళ్ళ తప్పించుకొని ఇక్కడ కొన్ని చోట్ల బాగా ఓపెన్ ఏరియా ఉందనమాట. ఎంత క్రికెట్ ఆడుకునేంత, పెప్సీ ఆడుకునేంత ఉంది. ఇక్కడ బండి వదిలేసినాడు. ఇంకా బండి చూస్తేనే ఇంకా ఎవడో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నాడు రా అనిపించింది నాకు. బట్ ఎవడో కనిపించలే. కానీ వెళ్ళాం అట్లే ముందుకు కొంచెం స్లోగా బండి తోలుకుంటూ వెళ్తున్నాం. పిల్లోని ఎంట పెట్టుకుని వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఉండాల ధైర్యం. కానీ బాగానే పోయినట్టే ఇంత లోపలికే. ఇక నెక్స్ట్ సెకండ్ పార్ట్లో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.